సముద్ర గర్భం నుంచి 800 కిలోమీటర్ల పొడవు గల ఒక పెద్ద పాము బయటకు వచ్చిందని కొందరు చెప్తున్నారు. అదే ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అయితే అదేంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది నేను చెప్తాను వినండి. దాని పేరు లివియతన్. అది 800 కిలోమీటర్ల పొడవు గల ఒక పెద్ద పాము. దాన్ని సముద్ర సర్ప రాక్షసుడు అని కూడా పిలుస్తారు. అయితే అది ఇప్పుడు బయటకు రావడానికి గల కారణం ఏంటి, ఇంతకు ముందు కూడా అది ఎప్పుడైనా బయటకు వచ్చిందా, కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది, మనం డీటెయిల్ గా పరిశీలిద్దాం. బైబిల్ మరియు కొన్ని పురాణాల ప్రకారం భూమిని భగవంతుడు సృష్టించే ముందు 2 సర్పాలను సృష్టించాడు. వావే లివియతన్లు. అందులో ఒకటి మగ, రెండోది ఆడ. దీన్ని భూమిని రక్షించేందుకు మాత్రమే సృష్టించాడు. అయితే భూమిని రక్షించేందుకు ఒక సర్పం ఉంటే సరిపోతుంది కదా, రెండెందుకు? ఈ కలయిక వల్ల మిగిలిన సర్పాలు పుట్టవచ్చు, పిల్ల సర్పాలు పుట్టవచ్చు, భూమి మొత్తం ఇవే ఉంటాయని ఆడపామును తీసేసి ఒక మగపామును మాత్రమే ఉంచడం జరిగింది. అయితే ఈ మగపాము భూమి మీద అన్యాయం, అక్రమాలు పెరిగిపోయినప్పుడు, ఆడవారిపైన అత్యాచారాలు జరిగినప్పుడు, భూమి మీద మంచి అనేది చచ్చిపోయినప్పుడు, కలియుగం అంతమవుతున్నప్పుడు ఈ పాము బయటకు వచ్చి ప్రపంచాన్ని అంతం చేస్తుందనే ఒక పురాణాల ప్రకారం ఉంది. అయితే దాని ప్రకారమే ఆ పాము ఇప్పుడు బయటకు వచ్చిందని కొందరు అంటున్నారు. అది నిజంగా లివియతనా కాదా అనేది కూడా తెలియాల్సి ఉంది.